చెప్పినా కదా మా వాళ్ళు ఎంత మంచోళ్ళో, మా టీం జాతి రత్నాలు. ముగ్గురికి ప్రపోజ్ చేయాలా? అలా ఉంది కానీ ఆ ప్లేస్ లో నేను మోదీని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు. ఇది వద్దు. నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని వీళ్ళు సతాయిస్తున్నారు. ఇక్కడ పడుకో. ఐ లవ్ యూ. కంటి పాపలా పూలని పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంగ్లీష్ రా నాకు. అరే మావా నున్నది నన్నున నడి మాన మానునన్న తెలియదు, లొకేషన్ తెలియదు. సరే ఇదర్ సే రైట్ జాకి గుండెలకి ఎట్లా వస్తారంట. సడన్ గా మళ్ళా ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు విన్నాడా ఎవడికి సైగడు అంటాడు. గట్టి కొట్టుకుంటుంది మోని. పువ్వు నువ్వు అంటే నాకు లవ్. చెంప వలుగుద్ది. నేను చూపించాలి కదా, నువ్వు నాకు నచ్చవు దూరం నేను చూడంగానే. నాకు మీరు నచ్చొద్దా? కొంచెం దగ్గరికి రండి, బాగున్నారు. మౌనం దూరం కాదా ఏనాడు ఏకం కావు. ఐ లవ్ యూ సో మచ్ అని. ఏదో అంటుకుంది. ఓహో అందమా, ఓకే పోతు. చత్తెలు గంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే. పెళ్లి చేసుకుందాం దా. నేను రాను. ఈ సబ్బా నన్ను లవ్ చేయి. చెంప వలుగుద్ది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, చాలా డేస్ తర్వాత మీ ముందుకైతే వచ్చిన అండ్ నేనైతే కొత్తగా డేర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుండి జిన్నుతో సోనులా ఓన్లీ డేర్ సిరీస్ మాత్రమే వస్తుంది. సో మేము ముగ్గురం కలిసి ఎవరెవరికి డేర్ ఇస్తున్నాము? బాయ్ ఫ్రెండ్స్ అంటే మన ముగ్గురు బాయ్ ఫ్రెండ్. నేను సోనుకి ఇవ్వట్లే, నాకు సంబంధం లేదు. నేను ఇస్తా సోనన్నకి. నేను వంశీకి ఇచ్చేస్తా. నేను నాగన్నకి స్కై అన్నకి ఇస్తా. అంటే ఇప్పుడు ముగ్గురు ముగ్గురు ఎవరెవరు? సోను. వీళ్ళు ముగ్గురు నిజంగా తోడు దొంగలు. అంటే ఒకళ్ళు ఏదైనా చేస్తే ఇంకోళ్ళకి ఇది మాకు చెప్పకండి అని అనే రకం. ఎస్ఆర్ టీమ్ లో ఏక్ నంబర్ చిల్లర్ చిచ్చోరు గాళ్ళంటే వాళ్ళు ముగ్గురే వస్తారు. వాళ్ళు ముగ్గురు వస్తారు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు స్కై అన్న కూడా యాడ్ అయిపోయిండు. స్కై అన్న అమ్మసపనంకి వస్తాడు, ఎప్పుడో ఒకసారి జాయిన్ ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆయన. ఇగోనైనా నువ్వు వంశీకి నీ ఓన్ గా నువ్వేం డేర్ ఇవ్వాలనుకుంటున్నావు ఇయ్యో. నేను నాగన్నకి స్కై అన్నకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది ఇస్తా. నువ్వు మీ అన్నకి ఇచ్చుకో. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే వీడియోలో చెప్తా. నేను మా అన్న ముందు చెప్పుకుంటాక డేర్ మా అన్నకి ఇస్తా. అమర్ నేను కూడా అలా ముందు చెప్పుకుంటా. వచ్చేసారు. ఆల్రెడీ చెప్పినా కదా మా వాళ్ళు ఎంత మంచోళ్ళో, మా టీం జాతి రత్నాలు. మా టీం జాతి రత్నాలు వీళ్ళందరూ. అన్ని విన్నాం పక్క నుండి. ఫస్ట్ ఏందో చెప్పు మ్యాటర్. పెద్ద పీకేదేం లేదులే గానీ కాడు నువ్వు కూడా పెట్టుకునే అన్న కడుపు కొంచెం ఏమంటుంది పొట్టనా అని అడుగుతుండు. కడప అంటుంది. వీడి పొట్ట నాకు కాల్తుంది. వీడు ఏం చెప్తుందో చోలో వచ్చి తెలుసా, ఏమైనా డాన్స్ నాకే నువ్వు నేర్పించి అవి చేయమని చెప్పు, అవి డేర్లు ఇవ్వనంట.
నా మామూలుగా ఉండదు నేను చెప్పేది. సరే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్నా అని అంటున్నారు కదా, సో మీకు ఆల్రెడీ ముందే తెలిసిపోయి ఉంటది కదా, మేము డేర్లు ఇద్దాం అనుకుంటున్నాం. సో నేను మీ ఇద్దరికి ఇస్తా, వాళ్ళ అన్నకి ఇస్తుందంట, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కి ఇస్తుందంట. అయ్యా అరే భయ్యా నాకు అన్ని చిల్లటర్లు ఇయ్యరు చేస్తా. నా చేతిలో ఉంది మీ డేర్. నీ మీరు చేతి- చెప్పినట్లు కాదు. ఏ తినాలా? ఇంత అంటున్నా నేను. దూరం పో, చెయ్యి. ఏం కాదు. ఒక మొగన్ మీద చేయాలంటే తమ్ముందా నీకు? ఆడపిల్ల అనుకుంటున్నా ఈ డేర్ కాదు, మళ్ళీ వేరే డేరు. సారీ తప్పైపోయింది చెప్పు. ఈ డేర్ కాదు. సరే నైని నువ్వు వంశీకి ఏం డేర్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు. ఇగో చెప్తున్నాం రా చూడా. ఎవిడిది చెప్పేమో చెప్తున్నా. చెప్పు డేర్ చెప్పు డేర్ ఏమని ఇవ్వచ్చు. ఏమైనా నీ ఇష్టం. ఆగు, నేనేమో పార్షాలిటీ ఉండొద్దు, బాయ్ ఫ్రెండ్ కదా అని చెప్పి ముందే గట్టిగా. ఇగో బయటకు వెళ్ళాలి, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి. మేము పోయేది పబ్లిక్ దగ్గరికి. నేను కూడా వస్తా. ఆడందరి ముందర ఇట్లా మొక్కల మీద కూర్చొని ప్రపోజ్ చేయాలి. ఓకే నాకు 26 జనవరి పబ్లిక్ ఎవరు ఉండరు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నావు కదా. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్దాం. బస్ స్టాండ్ ఇదే ఫిబ్రవరి 14 చెప్పులతో కొడతాం మిమ్మల్ని. పెళ్లికి లేదు కదా, మొత్తం జీవితం. మేము అసలు ఫిబ్రవరి 14 కి బయటకు వెళ్ళాం, అవన్నీ చెప్పుకోమన్నా. అట చూసుకుంటే ఎందుకు చెప్తున్నావు అన్న? చెప్పే ధైర్యం లేదు. అక్కడ చూపిస్తే యాక్సెప్టా? ముక్కాళ్ళ మీద కూర్చొని రోజు ఫ్లవర్ ఓకే బ్రో, కెమెరామెన్ బ్రో ఓకే, నువ్వు హ్యాపీ కదా బ్రో? అవును, స్టైల్ గా చెప్పమని ఎట్లా మేము చెప్తామాగా ఒకసారి ప్రాక్టీస్ ఒకసారి ప్రాక్టీస్. ఇప్పుడు అట్లా రావో అని నడుచుకుంటారా నడుచుకుంటారా మంచిగా. ఆగే రానా మంచిగా వాక్ చేయి. అట్లా మంచిగా వాక్ చేసుకుంటూ వచ్చి ఒక నువ్వు ఇక్కడ కూర్చో. నేను రాముగా వాక్ చేసి ఏడైనా ప్రమోషనే. చేతి పట్టుకో. చూపులకై వెతిక చూపుల్లోనే బతిక. రోజ్ ఫ్లవర్ ఇది. రోజ్ ఫ్లవర్ మీ తాత ఇప్పుడు దొరుకుతుంది, అడవి తెచ్చుకుందాం. రోజు అనుకున్నా అదే ఊహించుకో. సరే ఇప్పుడు నీ డేర్ చెప్పేసినావు కదా, నువ్వు ఆయనకు చెప్పుకో. అదే ఇందులో మీరు ఒకటి మాట్లాడుతున్నా అదేదో రిపీట్ చేయి. సేమ్ ఇదే టోన్ లో ఇదే వాయిస్ తో ముగ్గురికి ప్రపోజ్ చేయాలా. కాదు, సేమ్ ఇట్లనే ప్రపోజ్ చేసి రిపీట్ వాళ్ళకి అర్థమైందా లేదా కూడా అన్ననే అడగాల. నేనేం చెప్పినాను నీకు యాక్సెప్టెడ్ అని ముగ్గురికి సేమ్ ఇదే వాయిస్ తోని రిపీట్ వాళ్ళు కూడా అన్న ఏం చెప్పినాడు యాజ్ ఇట్ ఈస్ తప్పు లేకుండా చెప్పాలి. ఎందుకు లేదు ఇప్పుడు నేను మా అన్నలకి ఏం చెప్పాలి? మా అన్నలు కొంచెం సున్నితమైన మైండ్ సెట్. మా అన్నలు మంచోళ్ళు, మా అన్నలు మంచోళ్ళు. ఇగో మా అన్నలకి నేను ఏం డేర్ ఇస్తున్నా తెలుసా? ఇట్లా ఒక అమ్మాయి దగ్గరికి పోయారు అనుకో, నీ నంబర్ ఇస్తావా ప్లీజ్, నా పిల్ల నన్ను వదిలేసింది, నా పిల్లని నేను మర్చిపోలేకపోతున్నా, నువ్వు నాకు ఒక రోజుకి గర్ల్ ఫ్రెండ్ ఉంటావా అని అడగాలి. కానీ నాకు డేర్ చేయాలని ఉంది, కానీ ఆ ప్లేస్ లో నేను మోదీని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు. ఇది వద్దు. నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని. ఇగో అన్న, ఒకవేళ మాక్సిమం ఏ అమ్మాయి కూడా వీడియో తీస్తున్నాము అంటే యాక్సెప్ట్ చేయదు. అది అమ్మాయితోనే కాదు, ఒక అబ్బాయితోనే అడగచ్చు, ఒక ఆంటీ దగ్గరికి పోయని అడగచ్చు. ఆంటీ ఇట్లా నా పిల్ల నన్ను వదిలేసింది, ఎవరైనా పిల్లని సెట్ చేయండి, మీ కూతురైనా ఓకేనా, పెళ్లి చేసుకుంటా మీ కూతురు అని చెప్పు.
ఆంటీ నాకు ఇంత ఆస్తుంది ఇగో బంగారం కూడా ఇచ్చేస్తా మీ కూతురు నాకు ఇచ్చేది అంటాను దెంగుతా చెప్పు తీసుకున్నప్పుడు బంగారం ఉంది చెయ్యాలా ఇగో అన్న ఆంటీ దగ్గరికి పోతుండు కాబట్టి నువ్వు ముసలామె దగ్గరికి పోవాలి. బరాబర్ పోతా ఈసారి చూడు గుద్దాలో పని చేస్తే ఈరోజు. ఓకే అందరికి డేర్ యాక్సెప్టెడా? సోను మిస్టర్ సోను యాక్సెప్టెడా? ఒక నిమిషం చూడు నేను మగోడిని మీనకి నేను నీకు నమ్ముందా చూద్దామా లేదా మాట్లాడుతుంటే తుంపర్లు పడుతున్నాయి. అనలే నేను రెడీ అన్న నేను ఆమె ఆమె పూజ కోసం పోవు నా కోసం నువ్వు కొంచెం లవ్ ఐ లవ్ యూ నైన్తారా మీద కూర్చొని చెప్పు కూర్చొని చెప్పు ఇప్పుడు తమాషా చేస్తున్నావు నాది అయిపోయినాక పక్క లిప్లా పెట్టిస్తా ముసలోళ్ళతో ఇట్లా చేస్తా చూపిస్తా సిగ్గైతుండేది నీకు ఇంట్రో పట్టిదా నాది అని చెప్తున్నారు మీరు వీళ్ళు సతాయిస్తున్నారు ఇగోనే పడుకో ఐ లవ్ యూ కంటి పాపలా పూలని నీ సరిగ్గా రాలేదు మూతి అవుతుంది ఏం చెప్పినావు ఐ లవ్ యూ నైన్తారా అని చెప్పి అందమైన అబద్ధం ఆడుకున్న వయసే ప్లీజ్ కాలు మొక్కరు చాలా ఈడికే చచ్చిపోతున్నాడు. సరే మరి కాలు మొక్కు. మాట్లాడా బ్రో చాలా మాట్లాడేసా కాలు ముక్కు అమ్మకు ఎలా అనిపించింది ఎన్ని చేపించిన నాతో నీ ఎవరు టైం వస్తుంది అన్న ఒక్కసారి పట్టుకో ఏమైండు కనిపించలేదంట మళ్ళీ రే ఎలా అనిపించిందిరా భయం వేస్తుంది ఫస్ట్ షివరింగ్ వస్తుంది వెనక అందరూ చూస్తున్నారు ఇంట్రోవర్ట్ ని సార్ వేరే అమ్మాయి పడదని చెప్పా అందుకులే సార్ మాకు అవన్నీ లేవు ఆశలు వీడు ఇంకా ఉన్న అమ్మాయిని చూస్తుంది తెలుసా వాళ్ళని చూసి నీకు ప్రపోజ్ చేయడానికి ఆస్వాదించడానికి దొరికింది ఐ లవ్ యూ నైని అని అన్నాడు. ఓకే నేను డైరెక్ట్ చెప్పమన్నా పూజ కోసం పువ్వు నా కోసం నేను సినిమాలో చెప్తాడు ఎలా సో డే 1 కంప్లీటెడ్ అన్న అన్న పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లొకేషన్ ఇంగ్లీష్ తెలుగు ఎందుకు రాదు ఇంగ్లీష్ అరే మావా నున్నడి నన్న నడి మాన మానునన్న అన్న లొకేషన్ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చెప్పలేదు అడుగులే అంగుల్ సో గాయస్ అక్కడైతే అమ్మాయిలు ఉన్నారు. నేను అయితే డేర్ చేయడానికి పోతున్నా. జిన్ను వాళ్ళు ఇచ్చిన డేర్ చేస్తా చూద్దాం ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. అది నువ్వు కొంచెం దూరం పోరా బాబు, కెమెరా పెడతా వెళ్ళిపోయేటట్టున్నారు. చెప్తారా చెప్పండి. లొకేషన్ తెలియదు, లొకేషన్ తెలియదు. నీ పేరే తెలియదుగా లొకేషన్ తెలియదు నాకు. లొకేషన్ రాదు నాకు చూడడానికి, నాకు లొకేషన్ చూడడానికి రాదు, చదవడానికి రాలేదు. లేదు లేదు నాకు చదవడానికి రాదు అసలు, అసలు చదవలే నేను. లేదు నాకు చదవడానికి రాదు. లేదు లేదు లేదు
నాకు చదవడానికి రాదు, మీరు ఎట్లా చెప్పాలి? నేను నేను ఎక్కడ ఉన్నాను ఆ? నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఉంటా? బొంబాయి. అమ్మాయ్యా బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా అయ్యో మీది బొంబాయి. ఇది హైదరాబాద్ తిరగడానికి వచ్చింది. అవునా నేను ఏం వెళ్తాను నిన్ను ఏం వెళ్తాను మా మమ్మీ ఉంది. సుజాత గల్లంటు పోయేటి సునీత అడ్డడు అడ్డడు అల్లి పూలు పండడు పండడు వద్దు వద్దు, లొకేషన్ రాదు నాకు చదవడానికి. నేను नहीं मेरे को लोकेशन देखने ही आते नहीं रादू बोलो नहीं नहीं आते ही नहीं, कैसे देख के बोल దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకాడే మత్త నీ కొడే చెప్పండి మీరే నవ్వును ఏం చెప్పండి ఎవరిని చెప్పాలమ్మా एक लोकेशन నేను చెప్పండి నా గుండెలో వెళ్ళొద్దాను సరే इधर से राइट जाके గుండెలోకి ఎట్లా వస్తారంట? ఆయిల మునగాడే రాత్రి పూచోడే మంచు గడ్డని ఓరే భాయ్ ఇది జస్ట్ ప్రాంక్ ఏమనుకోకండి, సారీ, థ్యాంక్ యూ. ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళైతే కూర్చున్నాం, ఏమవుతుందో ఏం జరిగిద్దో తెలియదు. అమ్మ ఈ ఊరు అన్నా మీది? ఈ ఊరు కాదా? ఏం లేదు, నాకు ఒక అమ్మాయిని పెళ్లి ఇచ్చి చేద్దాం అనుకున్నారు. సడన్గా మళ్ళీ ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకు మా ఇంట్లో పెళ్లి చూపులు చూస్తారు, పెళ్లి చేసుకోమంటారు గమ్ముని. ఎవరు పిల్లని ఇస్తారులే ఒక అమ్మాయి వదిలేసినాక. మీకు తెలిసిన ఏమైనా సంబంధం ఉందా? చూడమ్మా, ఎవరు పిల్లలు లేరా? నాకు ఫుల్ ఆస్తుంది, ఇది కూడా బంగారమే, నిజం బంగారం. నేను బాగా సంపాదిస్తా, జాబ్ ఉంది, ఒక మంచి అమ్మాయిని చూడండి అంతే. ఇవ్వదా? చూడండి ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. మీకు పిల్లలు దొరకట్లే, నేను చూడాలా మీ పిల్లలకి? నాకు మీరు చూస్తారా పక్కా? మీ పిల్లలు ఏం చేస్తారు? ఏం జాబ్? నేను సాఫ్ట్వేర్, అందుకని చూడండి అండి. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు, పిల్లని ఇస్తే చాలు నాకు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు, ఈస్ట్ వెస్ట్ లో కొంటానే ఇంకా పంపిమన్నా. రివర్స్ కట్నం ఇద్దామన్నా దొరకట్లేదా? మళ్ళీ ఎట్లా అంటే నాకు మా ఇంట్లో వాళ్ళేమో పెళ్లి చేసుకుంటేనే ఇంటికా, లేకపోతే రాకంటారు. నువ్వు అంటే నేను ప్రేమించిన అండి, ప్రేమించి ఆమె వదిలేసింది లాస్ట్కి. మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి నాకు మంచిగా డబ్బున్న అమ్మాయిని చూస్తే నాకు ఆ మొద్దు, నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే ఆమె నన్ను వదిలేసింది. అర్థం కాలే అమ్మా. గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు. కూర్చుంటా, మీ వాయిస్ వినిపిస్తలే అమ్మా. సరే ఇక్కడ కూర్చుంటా, చెప్పండి. ఇష్టపడ్డామ్మా ఎట్లా ఎదుగుందా అంటే ఇప్పుడు నాకన్నా మంచోడు దొరికింది, వదిలేసింది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అన్ని తిరుగుతుంది, వదిలేసింది. అదే నేనేమో నిజంగా ప్రేమించిందేమో అనుకున్నా. ఇది 2.5 అంటే ఇప్పుడైతే నేను కొన్నప్పుడు 2.5 లక్షలు, ఇప్పుడైతే 4 లక్షలు వస్తుంది. బంగారం పెరిగిందిగా, బంగారమే. మీ ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పండి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. నాకు కారు కూడా ఉంది, అక్కడే కారు పార్క్ చేసి వచ్చిన. చెప్పండి, నిజంగా అడుగుతున్నా. ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళందరూ భయం అవుతుంది అడగాలంటే, కొడతారేమో అని. లేదు పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, నిరంజన్. అవునా? అయితే ఎవరు లేదా అండి మీరా? అంటే మీది మీ చుట్టాలు ఎవరు లేదా? సరే, థ్యాంక్ యూ. ఇగో నాగన్న, ఇక్కడ మొత్తం హాస్టల్సే ఉంటాయి, ఇదంతా హాస్టల్ ఏరియానే.
సో హాస్టల్లో ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి కూడా ప్రపోజ్ చేయి. తెలుసా? ఎట్లా తెలుసు అంటే నువ్వు మౌని లేనప్పుడు చాయ్ తాగనీకే బిస్కెట్ తిని ఈడికి రారు, మీరు చాయ్ మినార్ పోతారు. అరే అది చేసిన డ్యూటీ ఏందో తెలుసా? రోజు గర్ల్స్ హాస్టల్లకి సెక్యూరిటీ గార్డ్ ఉంటున్నాడు మొత్తం. నువ్వు కనిపించదా అక్కడ ఉన్నావు వీడియోలో? నేను కనిపించకపోయినా సరే సరే సెక్యూరిటీ గార్డ్ వీడాను. ఇప్పుడు ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఇగో నా ఎట్లయినా వంశీ నైన్కి ఇచ్చిన ఫ్లవర్ అదే తీసుకొని పోయి ఇంకో అమ్మాయికి ఇగో, ఇగో. పో, పో, పో. అది నేను చేసి చూపిస్తాను నీకు అనుకున్నావా? ఏడొస్తుందన్నా అన్నా మరీ అంత పద్ధతి ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి పువ్వు ఇస్తే చెమ్మ మీద దిగుతుంది. సార్ గైస్ నేను మోని నన్ను క్షమించు, తప్పు అయిపోద్ది. ఏం తెలియనట్టు అమ్మ గుండె గట్టి కొట్టుకుంటుంది మోని. ఫస్ట్ టైం చేస్తున్నా. హాయ్ ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఇదిగో పువ్వు, నువ్వు అంటే నాకు లవ్. అయ్యా ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఒక రాండమ్ అమ్మాయికి ఎలా చెప్తారు మీరు? యాక్చువల్గా సరే సారీ నాదే తప్పు. యాక్చువల్గా నాకు ఒక అమ్మాయి ఒక లవర్ ఉంది యూట్యూబ్లో. అమ్మాయి నన్ను వదిలేసింది, నేను వీడియోలు చేస్తా, పెళ్లి చేసుకుంటా అది అని చెప్పింది. ఇప్పుడేమో నువ్వు నాకు వద్దు, నాకు నీకన్నా మంచి అబ్బాయి దొరికాడు అది అని నన్ను వదిలేసింది. మా ఇంట్లో ఏమన్నా పెళ్లి చేసుకుంటా నేను, నాకు అమ్మాయి అంటే మరి ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని రా అంటున్నారు, కానీ అమ్మాయి ఏమో నన్ను వదిలేసింది. మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. అలా అని రోడ్ల మీద ఎవరు కనిపిస్తే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసుకుంటూ వెళ్తారా? అలా కాదు, మరి మా ఇంట్లో వాళ్ళకి నేను మా అమ్మాయిని చూపించాలి కదా, నువ్వు నాకు నచ్చొద్దు దూరం నేను చూడంగానే. నాకు మీరు నచ్చొద్దా? ప్లీజ్ పెళ్లి చేసుకో కదా నో ప్లీజ్. మీరు ఎవరైనా చేసుకుంటా నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తెలియనప్పుడు ఎలా లవ్ చేస్తారో ఎలా పెళ్లి చేసుకుంటారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెం దగ్గరికి రండి, బాగున్నారు. నో 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 మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు. సరే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? అలా ఎలా అడుగుతున్నారండి? నచ్చాలి కదా ఒక అమ్మాయికి. మీరు సడన్ గా వచ్చి రోడ్ మీద నచ్చాలంటే ఏం చేయాలి చెప్పు? ప్రపోజ్ చేయాలా? మంచి ఇట్లా కూర్చొని ఐ లవ్ యూ సో మచ్ అని. మరి ఇంకేం చేయాలి? ఇలా చెప్తే ఓకేనా? నాకు ఇష్టం లేదు ఇలా రోడ్ మీద రాండమ్ గా వచ్చి ప్రాంక్ ఏమైనా. ప్రాంక్ ఎందుకు? మీరు వీడియో ప్రాంక్ చేసేవాళ్ళు లెక్క కనిపిస్తున్నా? అలా కనిపించట్లేదు, బట్ సడన్ గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. కాదు ఇక్కడ ఏదో అంటుకుంది. ఏంటి? ఓహో అందమా, ఓకే పోతు. తెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూశాను నేనే. చాలు చాలు ఆపండి. అదే నిజంగా నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుందాం దా. నేను రాను. ఈ సబ్బా నన్ను లవ్ చేయ. చెంప వలుగుద్ది. ఇంత మంచి చెయ్య టేక్ ఆఫ్ అయినాక ల్యాండ్ అవ్వకపోతే ఏం బాగుంటది? దా పర్లే కొట్టు. పో. సీరియస్ అవుతున్నావు? ఇక ప్రాంక్ కెమెరా అయ్యబ్బా. సారీ నిజంగా తప్పు అయిపోయింది, క్షమించు. సో గైస్ సారీ ఫస్ట్ టైం. సారీ ఓకే వీడియో పెట్టుకోవచ్చు కదా? ఓకే పెట్టుకోండి. పక్కా థ్యాంక్ యూ.